నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ఎన్నో ఏళ్లుగా కొలకలూరు గ్రామ రైతులు ఎదుర్కొంటున్న రైల్వే ట్రాక్ పక్కన ఉన్న అడ్డేమూల డొంక సమస్యను పరిష్కరించి అన్నదాతలకు మేలు జరిగేలా చూస్తానని మండల తహసీల్దార్ గోపాలకృష్ణ తెలిపారు. మండలంలోని కొలకలూరులో ఎన్నో ఏళ్లుగా డొంక మార్గం ఆక్రమణలకు గురై రైతులు పడుతున్న ఇబ్బందులను తహసీల్దార్ గోపాలకృష్ణకు విన్నవించారు. దీంతో స్పందించిన తహసీల్దార్ ఆ డొంక మార్గాన్ని పరిశీలించి రైతుల నుండి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అక్కడ ప్రభుత్వ భూములను కొందరు ఆక్రమించి అందులో పంటలు సాగు చేస్తున్నారని, దీనిలో డొంక మార్గాన్ని సద్వినియోగం చేసుకోలేకపోతున్నామని తహసీల్దార్కు వివరించారు. స్పందించిన తహసీల్దార్ ఆక్రమణదారులతో మాట్లాడి సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. లేదు లేదు నడకెప్పుడు ఆ మండలం అయితే అవసరమైతే ఆయమార గారిని కూడా పిల్లలు రెవెన్యూ సదస్సుల్లో భాగంగా ఈరోజు మన తెనాలి మండలం కొలకలూరు గ్రామం ఇచ్చేసినప్పుడు ఇక్కడ రైతులు ఒక పెద్ద సమస్య తెలియజేశారు నా దృష్టికి. అందులో భాగంగా ఈ రైల్వే లైన్ ట్రిబులింగ్ చేయడం ద్వారా ఇప్పుడు దాకా వాడుతున్న డొంక మార్గం ఏదైతే ఉందో, యాక్చువల్గా ఇది రైల్వే వారి భూమే, వీళ్ళు ట్రిబుల్ లైన్ వేయడంతో ఆ డొంక లేకుండా పోతుంది, అగ్రికల్చర్ ప్రొడ్యూసర్స్ బయటికి తీసుకురాలేమని చెప్పేసి వారి ఆవేదన తెలియజేశారు. ఇమీడియట్గా చూస్తే మనకి దుగ్గిరాల మండలంతో లింక్ అయి ఉన్న డొంక కూడా ఉంది. డొంక ఆక్రమణకు గురైంది, కొంతమంది ఆక్రమించి ఉన్నారు. ఇది దుగ్గిరాల తహసీల్దార్ గారితో కూడా మాట్లాడి తహసీల్దార్ గారిని కూడా తీసుకొచ్చి ఈ రైతులతో కూడా మాట్లాడి ఆ డొంకని పునరుద్ధరించే విధంగా కృషి చేస్తాం. అట్లాగే సుమారుగా ఒక 20 అడుగులు వెడల్పు గల వీళ్ళకు ఒక ప్రత్యేకంగా పైనుంచి దుగ్గిరాల నుంచి మన ఈ నందివెలుగు దాకా రావాల్సిన ఒక డొంక మార్గం ఏదైతే ఉందో అక్కడ ఒక 6 రైతుల్ని సంప్రదించి కొంత భూమి అవసరమైతే సేకరించి మనం ఆ డొంకని కొంచెం వెడల్పు చేయాల్సిన నెసిటీ అయితే ఉంది. అందులో భాగంగా ఈరోజు ఆ రైతులు వివరాలు కూడా తీసుకోమని చెప్పాం. మనము ఎక్విజిషన్ చేసి ప్రభుత్వం వైపు నుంచి కొనుగోలు చేయడం కంటే కూడా నలుగురం రైతులు ఇది అందరికీ ఉపయోగపడే విషయం కాబట్టి ఆ రైతుల్ని కన్విన్స్ చేసి అవసరమైతే 10 మంది 10 రూపాయలు తలా ఎంత అని వేసుకొనైనా ఆ కావాల్సిన తక్కువ ఎక్స్టెంట్ని మనం కొనుగోలు చేసి ప్రజలకి అవసరమయ్యే విధంగా, రైతులకు అవసరమయ్యే విధంగా డొంకను ఏర్పాటు చేసే అవకాశాన్ని పరిశీలిస్తాం. వారి సమక్షంలో కొందరు రైతులు ఈ రైల్వే ట్రాక్ పక్కన గల డొంక సమస్యని తహసీల్దార్ గారికి వినియోగించుకోగా తక్షణమే హుటాహుటిన బయలుదేరి ఆ డొంకని పరిశీలించడం జరిగింది. ఇక్కడ కొంత డొంక ఆర్టిఫిషన్లో ఉంది. ఆ డొంకని ఆ రైతుని పిలిచి ఆర్టిఫిషన్ ఎవరైతే చేశారో వారితో మాట్లాడి రైతులకు ఇప్పించే పనిగా చూస్తామన్నారు. తర్వాత ఇక్కడ కొంతమంది రైతుల దగ్గర నుంచి భూమి సేకరించాల్సిన పని ఉంది డొంకకి. ఇది నిత్యం రైతుకి ఇత్తనం వేసిన దగ్గర నుంచి పంట ఫలం ఇంటికి చేరేంతవరకు ఈ డొంక ఎంతో అవసరం. ఈ డొంక మెట్ట ప్రాంతంలో కలిగిన డొంక. ఈ డొంకనే ఈ రైతులు తహసీల్దార్ గారికి గట్టిగా విన్నవించుకున్నారు. వారు కూడా మా దయ ఉంచి కొలకలూరు రైతుల తరఫున చేసి పెడతానని హామీ ఇచ్చి ఉన్నారు. తెనాలి పట్టణం బస్టాండ్ వద్ద మాస్ వ్యవస్థాపక అధ్యక్షులు సుద్దపల్లి నాగరాజు ఆధ్వర్యంలో 22వ వార్షికోత్సవ క్రిస్మస్ స్టార్ ప్రారంభోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో రెవరెండ్ రవీంద్ర, రెవరెండ్ భాగ్యరాజు, బీజేఆర్ యూత్ కమిటీ అధ్యక్షులు మేకల సురేష్, టీడీపీ నాయకులు నలుకుతి రమేష్, అత్తోట చంటి, అత్తోట శ్యామ్, మాజీ ఎంపీటీసీ పిడపతి కిరణ్, ఎంఆర్పీఎస్ నాయకులు బోసు మాదిగా, మాస్ యూత్ అధ్యక్షులు కూచిపూడి మోహన్ మాదిగా, ఎంఆర్పీఎస్ నాయకులు అత్తోట చంటి, పెదరావూరు టీడీపీ నాయకులు రావూరి సతీష్ పాల్గొన్నారు. మరి ముఖ్యంగా గత 22 సంవత్సరాలుగా మనకి తెనాలి పట్టణంలో బస్ స్టాండ్ సెంటర్ ఏరియాలో మనకి సెమీ క్రిస్మస్ గ్రాండ్గా అనేక మంది పేద ప్రజలకు ఉపయోగకరంగా, అనేక మందికి ఆశీర్వాదకరంగా మన తెనాలి ప్రాంతంలో చాలా దీవెనకరంగా కొనసాగిస్తున్న ఈ
సెమీ క్రిస్మస్ వేడుక సందర్భించి స్టార్ ఇనాగ్రేషన్ చేయడం జరుగుతుంది. మరి ముఖ్యంగా ఈ సమయం ముందు ఈ కార్యక్రమంలో ఉండవలసిన ప్రియులు సుద్దపల్లి నాగరాజు గారు, సేవారత్న అవార్డు కలిగిన నాగరాజు గారు, వారు మన మధ్యన లేకపోయినను ఈ కార్యక్రమం మన ప్రాంతంలో వారికి సన్నిహితులుగా అన్ని విషయాల్లో పిలిచిన వెంటనే తోడుగా నిలబడి చేసే వాళ్ళందరూ మనకు తోడుగా ఉండి మేమున్నామన్నా మీరు లేకపోయినా పర్వాలేదంటూ ఈ కార్యక్రమాన్ని కొనసాగించడానికి వచ్చిన ప్రతి అన్నగారికి, ప్రతి వారికి ప్రభు పేరిట యేసుక్రీస్తు పేరిట హృదయపూర్వక వందనాలు. సేవారత్న పేదలకి ఆపద్ బాంధవుడు సుద్దపల్లి నాగరాజు గారి ఆధ్వర్యంలో స్థానిక బస్టాండ్ వద్ద స్టార్ని పెద్దల చేత ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సుద్దపల్లి నాగరాజు గారు అందుబాటులో లేని కారణంగా స్థానికంగా ఉన్న పెద్దల నాయకత్వాన్ని కలుపుకొని దీన్ని ప్రారంభించడం జరుగుతుంది. గత 22 సంవత్సరాల నుంచి ఈ క్రిస్మస్ కార్యక్రమాన్ని సుద్దపల్లి నాగరాజు గారు ఎంతో ఘనంగా నిర్వహిస్తూ అనేక మంది పేదలను ఆదరిస్తూ సంక్షేమ పథకాలు నిర్వహిస్తున్నారు. అన్న కుటుంబానికి అన్నకి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి ఆ దేవుడు ఆరోగ్యాలు ఇవ్వాలని కోరుకుంటూ దుగ్గిరాల శుభం మహేశ్వరి కోల్డ్ స్టోరేజ్ అగ్నిబాధిత పసుపు రైతులు ఈ నెల 16, 17 తేదీలలో దుగ్గిరాల పసుపు మార్కెట్ యార్డుకు తరలి రావాలని పసుపు రైతు సంఘం రాష్ట్ర నాయకులు వేములపల్లి వెంకటరామయ్య, ములగా శివసాంబిరెడ్డిలు పిలుపునిచ్చారు. తెనాలి సబ్ కలెక్టర్ తెలిపిన వివరాల మేరకు ఈ నెల 16, 17 తేదీలో హైదరాబాద్ నుండి ఫోరెన్సిక్ ఫైర్ ఆఫీసర్ జుబేదార్ వచ్చి ఘటనా స్థలాన్ని పరిశీలించడంతో పాటు రైతుల ఒరిజినల్ బాండ్లు, బ్యాంక్ అకౌంట్స్, పట్టాదారు పాస్ పుస్తకాలు, ఆధార్ కార్డులు పరిశీలిస్తారని రైతులు తప్పనిసరిగా హాజరు కావాలని రైతు సంఘం నాయకులు పిలుపునిచ్చారు. పసుపు దగ్ధమై రైతులు గత 11 నెలల నుంచి అవస్థలు పడుతున్నారు. ఈ సంవత్సరం అగ్ని ప్రమాదంతో పాటు కృష్ణానది వరదలు కూడా పసుపు రైతుల్ని ఇబ్బంది పెట్టి గోడ దెబ్బ, చెంప దెబ్బలాగా తయారైంది. కోలుకోలేని నష్టం రైతులకి వాటిల్లింది. ఈ నష్టాన్ని ఏ ప్రభుత్వం పూర్చలేకపోయినా కానీ ఎంతో కొంత ఆంధ్రప్రదేశ్ పసుపు రైతుల సంఘం, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పోరాడి వివిధ రకాల ఆందోళన ఫలితంగానే ఈ మాత్రమైనా ఇది ముందుకొచ్చింది. ఇప్పుడు 16, 17 తారీఖుల్లో రైతులంతా ఎవరైతే ఈ 4-5 జిల్లాల్లో ఉండే రైతులంతా కూడా తమ వద్ద గల ఆధారాలు, తమ దగ్గర ఉన్న ఒరిజినల్ బాండ్లు, పసుపు ఎక్కడైతే కోల్డ్ స్టోరేజ్లో పెట్టారో ఆ బాండ్లు, దాంతోపాటు ఆధారు, పాస్బుక్లు, అట్లాగే బ్యాంకులో లోన్ పెట్టిన వాళ్ళకి ఒరిజినల్ బాండ్లు రావు కాబట్టి దానికి సంబంధించిన లోన్ అకౌంటు జిరాక్స్ కాపీలు కూడా తీసుకొని వస్తే మరి హైదరాబాద్ నుంచి వచ్చే ఫోరెన్సిక్ ఫైర్ ఆఫీసర్ గారు పరిశీలించి నమోదు చేసుకుంటారు. ఈ సంవత్సరం జనవరి 19వ తేదీన దుగ్గిరాలలో శుభం మహేశ్వరి కోల్డ్ స్టోరేజ్ కాలిపోయిన విషయం అందరికీ విదితమే. దానికి సంబంధించి ఈ 11 నెలల కాలంలో అనేక పోరాటాలు, అనేక ఆందోళనలు చేశాము. చివరకు జూలై 10వ తేదీన శుభం మహేశ్వరి కోల్డ్ స్టోరేజ్ యాజమాన్యం ప్రతి క్వింటాల్కి 7,000 రూపాయల కాడికి ఇస్తామని చెప్పి ఒక ఒప్పందం జరిగింది. ఒప్పందం జరిగి కూడా దాదాపు 5 నెలలు, దాదాపు 150 రోజులు జరుగుతున్నా కూడా ఇంతవరకు దాని మీద ఎలాంటి ప్రతిఫలం రైతులకు అందింది లేదు. ఈ రోజున ఈ విషయమై తెనాలి సబ్ కలెక్టర్ గారిని, శ్రీ సంజయ్ సిన్హా గారిని కలవటానికి ఇక్కడికి వచ్చాము. ఆమె మాతో మాట్లాడుతూ ఈ నెల 16, 17 తేదీలలో ఫోరెన్సిక్ ల్యాబ్కు సంబంధించిన అధికారి గారు హైదరాబాద్ నుంచి దుగ్గిరాలు వస్తారు. వచ్చి ఆ ఘటనా స్థలాన్ని చూసి అలాగే రైతుల దగ్గర బాండ్లు కూడా పరిశీలించి ఈ కేవైసీ చేస్తారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ రైతుల వద్ద నుండి ప్రభుత్వం నిర్ణయించిన కనీస మద్దతు ధర ప్రకారమే ధాన్యం కొనుగోలు చేయడం జరుగుతుందని తెనాలి జనసేన నాయకులు పేర్కొన్నారు. గురువారం పట్టణ జనసేన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ధాన్యం కొనుగోలు నిమిత్తం తెనాలి నియోజకవర్గానికి సంబంధించి తెనాలిలో ఉన్న 18 రైతు సేవా కేంద్రాలను 6 క్లస్టర్ పాయింట్లుగా, కొల్లిపరలో 14 రైతు సేవా కేంద్రాలను 5 క్లస్టర్ పాయింట్లుగా ఏర్పాటు చేసి ప్రొక్యూర్మెంట్ సపోర్టింగ్ ఏజెన్సీ ద్వారా ధాన్యం కొనుగోలు చేస్తున్నట్లు తెలిపారు. ధాన్యం కొనుగోళ్లకు అవసరమైన సుమారు 1,30,000 గోనె సంచులు, 50 లారీలను అందుబాటులో ఉంచినట్లు తెలిపారు.
గత ఏడాది ఖరీఫ్ 2023-24 పంట కాలంలో డిసెంబర్ 12 నాటికి అసలు ధాన్యం కొనుగోలు ప్రక్రియ మొదలు కాలేదని ఈ సంవత్సరం డిసెంబర్ 12 నాటికి తెనాలి నియోజకవర్గంలో 21 రైతు సేవా కేంద్రాల ద్వారా సుమారు 2200 మెట్రిక్ టన్నుల ధాన్యం 327 మంది రైతుల వద్ద నుండి కొనుగోలు చేసినట్లు తెలిపారు. అందుకు గాను 306 మంది రైతులకు 4.39 కోట్ల రూపాయలు నేరుగా రైతుల ఖాతాలో జమ చేసినట్లు వెల్లడించారు. ధాన్యం కొనుగోలుకు అవసరమైన అన్ని సదుపాయాలను రైతులకు అందుబాటులో ఉంచి వారికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూడడం జరుగుతుందని, ఇందుకు మంత్రి నాదెండ్ల మనోహర్ ఎనలేని కృషి చేస్తున్నారని జనసేన పార్టీ నేతలు పేర్కొన్నారు. పంటలు పండించడం ఒక ఎత్తు అయితే మరి వాటిని కాపాడుకోవడం మరో ఎత్తుగా ఉండేది ఒకప్పుడు. ఈ సంవత్సరం అలా కాకుండా చక్కగా పంటలు పండిన వెంటనే కొనుగోలుదారులు కొనుగోలు చేసే విధంగా కాకుండా ప్రభుత్వం వారే పూనుకొని మన ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి గారైనటువంటి మన తెనాలి నియోజకవర్గ శాసనసభ్యులు రాష్ట్ర మంత్రివర్యులైనటువంటి నాదెండ్ల మనోహర్ గారు పూనుకొని రైతుల బాంధవుడుగా ఆయన కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి మరి జిల్లా మొత్తమే కాకుండా ముఖ్యంగా తెనాలి నియోజకవర్గ పరిధిలో 2 మండలాల్లో మరి కొల్లిపర కానివ్వండి, తెనాలి మండలం కానివ్వండి రైతు సేవా కేంద్రాలు ఏర్పాటు చేసి వాటిని క్లస్టర్లుగా ఏర్పాటు చేసి జీడీసీఎంఎస్ బ్యాంకు వారిని అప్రమత్తం చేసి వారి యొక్క సిబ్బందిని అందుబాటులో ఉంచి రైతులు కొనుగోలు చేసే విధానంలో అది ఒక్కటే కాకుండా మరి ప్రతి సంవత్సరం గోతాలకు ఇబ్బంది పడేవాళ్ళు మరి దాదాపు 130,000 గోతాలు సమకూర్చడమే కాకుండా వాటిని సరఫరా చేయడానికి తీసుకెళ్ళడానికి 50 లారీలు అందుబాటులో ఉంచి ప్రతిరోజు ఎక్కడ కొనుగోలు చేసినా కూడా వెంటనే కూలీలను కూడా అందుబాటులో పెట్టి వాళ్ళందరినీ కూడా ఆ యొక్క కొనుగోలు చేసిన ధాన్యం మొత్తాన్ని మరి అక్కడి నుంచి తరలించే విధంగా చేసి మరి అంతకుముందు సంవత్సరంలో 2023-24 సంవత్సరంలో చూసుకుంటే మరి ఈ యొక్క 12/12/2024 నాటికి పెద్దగా కొనుగోలు జరగడం అనేది జరగలేదు. అంతా కలిసి కొల్లిపర మండలంలో 500 లోపే జరిగింది, 200 మాత్రమే జరిగింది తెనాటంలో. అలా కాకుండా ఈ సంవత్సరం 2120 మెట్రిక్ టన్నులు ధాన్యం కొనుగోలు చేయడం జరిగింది 327 మంది రైతుల దగ్గర. గౌరవ మంత్రివర్యులు సివిల్ సప్లై మినిస్టర్ నాదెండ్ల మనోహర్ గారికి రైతులు ఇబ్బంది పడుతున్నాము అని ఒక్క ఫోన్ కాల్కి స్పందించి ఆయన ఎన్ని పనులున్నా సరే తక్షణమే తెనాలి ఇచ్చేసి రైతులకు నేనున్నాను, మీరు ఏ విధమైనటువంటి సంఘటనలు జరిగినా భయపడకండి. ఒకవేళ ఆ రోజు వాతావరణం మనం చూసుకున్నట్టయితే తుఫాను హెచ్చరిక జారీ చేయబడింది. కానీ అటువంటి సందర్భంలో కూడా రైతులకు ఎటువంటి నష్టం జరిగినా మీరు నష్టపోకుండా నేను మీకు అండగా ఉంటానని ధైర్యాన్ని ఇచ్చిన మినిస్టర్ గారికి ముందుగా రైతులందరి తరఫున నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు గడిచిన 2 రోజుల క్రితం ఏదైతే ప్రతిపక్ష హోదా కూడా లేని పార్టీ విమర్శలు చేశారో వాళ్ళకు సమాధానం ఇవ్వాలన్న ముఖ్య ఉద్దేశం ఈ మీడియా సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం. తెనాలిలో దగ్గరగా 13,607 ఎకరాలు పంట పండినప్పుడు పంట మొత్తం ఒకేసారి రాదు, రైతులకి ఒకే రోజు అమ్మరు. ఎప్పుడైతే వాళ్ళకి పంట చేతికి వచ్చిద్దో, ఎప్పుడైతే వాళ్ళకి దిగుబడి మొత్తం పంట చేతికి వచ్చిన తర్వాత ఆరబెట్టిన తర్వాత దానిలో తేమ శాతం తగ్గిద్దో అప్పుడు వాళ్ళు అమ్ముకుంటూ వెళ్తారు. కానీ తుఫాను హెచ్చరిక వల్ల కొంతమంది రైతులు భయపడి రైసు మిల్లర్ల వాళ్ళకి అమ్మడం కానీ లేదా బ్రోకర్ల ద్వారా రైసు మిల్లర్లకు చేరడం కానీ కొంతమేర జరిగి ఉండొచ్చు. అటువంటి నష్టాన్ని జరగనీయకుండా వాళ్ళు కొనుగోలు చేస్తున్న 1350, 1450 రేట్లకి కాకుండా మీకు నేను ప్రభుత్వం తరఫున నేను హామీ ఇస్తున్నాను, బ్యాంకర్ల ద్వారా మీకు కరెక్ట్గా 24 గంటల లోపు డబ్బులు వచ్చే బాధ్యత కూడా నేను తీసుకుంటాను అని చెప్పి 1740 రూపాయలకి బస్తా కొనుగోలు చేసిన ఘనత గౌరవనీయులు సివిల్ సప్లై మినిస్టర్ నాదెండ్ల మనోహర్ గారికి దక్కుతుందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. తెనాలి నియోజకవర్గంలో దాదాపుగా ఇప్పటివరకు ఏమవుతుందంటే నారు వేసేటప్పుడు 20 రోజులు ముందు ఒకళ్ళు వేస్తారు, 20 రోజుల తర్వాత. ఎందుకంటే వాటర్ ఫెసిలిటీని బట్టి వాటర్ అందే రైతు ముందుగా నారుమడి వేసుకుంటారు, ఆ తర్వాత దిగువ పొలాల వాళ్ళు కొద్దిగా లేటుగా 1 నెల లేటుగా వేసుకుంటారు. అలాగే పంట దిగుబడి కూడా 1 నెల రోజులు, 20 రోజులు, 30 రోజులు అలా వ్యత్యాసం ఉంటుంది. కోయటంలో కూడా ప్రతి గింజని కూడా ప్రభుత్వం కొనుగోలు చేయాలని
ఉద్దేశంతో మేము ఉన్నాం. గత ప్రభుత్వంలో దాదాపుగా ఏ సంవత్సరం కూడా 500 మెట్రిక్ టన్నుల నుంచి అక్కడ కూడా కొన్ని దాఖలాలు లేవు. మరి ఈ సంవత్సరం ఈ 2 నెలల్లోనే ఈ రాష్ట్ర ప్రభుత్వం తెనాలి నియోజకవర్గంలో దాదాపుగా 2200 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని మరి రైతుల ద్వారా ధాన్యాన్ని కొనుగోలు చేసి గోదాములు పంపించిన సంగతి మీ అందరికీ చెప్తా ఉన్నాం. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.